తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. రెండవ భాగంగా హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథం, the book of Hosea, chapter 8 verse 3. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం కలిసి బిగ్గరగా 3వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. పేజ్ నంబర్ పాత నిబంధన పుస్తకంలో 748. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. 3వ వాక్య భాగముగా ఇదే హోషేయ గ్రంథంలోని 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం కలిసి బిగ్గరగా చదువుకుందాం. 8వ అధ్యాయము 13వ వచనం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. Chapter 8 verse 13. నా కల్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపమును బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. ప్రభు సహాయం నిమిత్తమై చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మోకరించడానికి వీలైన వారందరం కూడా మోకాలపైకి వద్దాం. ప్రేమ, కృప, కనికరం గల మా యేసుక్రీస్తు ప్రభువా, ఆది సంభూతుడా, అద్వితీయ సత్యదేవుడా, ఎంతైనా నమ్మదగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదసన్నిధికి వస్తా ఉంటున్నాం. ప్రభువా, ఎన్నికలేని వారమైన మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్ పొడిగించి మా జీవితంలో ఈ 2025వ సంవత్సరం మరొక మాసంలోకి మీరు మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ యొక్క 4వ మాసం ఏప్రిల్ మాసం తండ్రి మొదటి ప్రభుదినాన సంఘంగా సమాజంగా కూడి మిమ్మల్ని ఆరాధించటకు మీరు మమ్మల్ని సంసిద్ధపరిచి ఆయత్తపరిచి మీ సన్నిధానానికి, మీ ఆలయానికి, మీ పరిశుద్ధ స్థలానికి మీరు మమ్మల్ని సమకూరుస్తూ వచ్చిన కాబట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కృపలు తండ్రి, ఆరాధన నిమిత్తమై మా ముందు ఇచ్చిన 3 లేఖన వాక్య భాగాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదికాండం 2వ అధ్యాయము 20-21వ వచనం, హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం, అదే మాదిరిగా 13వ వచనాన్ని ప్రభువా ఈ 3 లేఖన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుంటూ మీ ప్రజలతో నేను మాట్లాడుటకు మీ పరులకు వాక్కును మీరు నా ద్వారా మీ ప్రజలకు అనుగ్రహిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నాను. నేనైతే నిష్ప్రయోజకుడను, బలహీనుడను, దౌర్భాగ్యుడను, నీతిహీనుడను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నా సొంత తలంపులు, సొంత మాటలు సిలువ వేయండి. లూకా సువార్త 12:12 ప్రకారం మీరు నాకు తోడు నడిపించండి. కృపలతోని నా నోటిని, నా పెదవులను మీరు తాకండి. దేవా, పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రేరేపింపబడిన వారని దేవా, నేను మీ ప్రజలకు బోధించే జ్ఞానమును, వివేకమును మీరు నాకు దయచేయమని వేడుకుంటూ, వినగలే శక్తిని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యానుసారంగా సంపూర్ణంగా మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గతంలో ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆదాము యొక్క బలహీనతలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుడిని ఆరాధిస్తూ వచ్చాం. ఈ దినం ఆదాము సాటి అయినటువంటి స్త్రీ, ఆదాముకు సాటి అయినటువంటి స్త్రీ ఎవరు? త్వరగా చెప్పాలి, మీరు వచ్చి అటు ఇది సర్దుకోవడం కాదు. హవ్వ. ఎవరు హవ్వ? ఎవరు హవ్వ? ఆదాము భార్య. ఎలాగో సృష్టించాడు హవ్వను ఆదాముకు దేవుడు? ప్రకటనలో కదా, ప్రకటనలో ఒక భాగం తీసి హవ్వను సృజించి సాటి సహకారిగా ఆదాముకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే
అవ్వ ఎలా ఉందంట? అవ్వ 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, గమనించండి ఇక్కడ నుంచి, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. నేను ఎవరి దయ ఉంది హవ్వకి? దేవుని దయ. దేవుని దయ పొందుకున్నటువంటి స్త్రీ, మొట్టమొదట దేవుని దయ పొందుకున్నటువంటి స్త్రీ ఎవరంటే ఎవరు? హవ్వ కదా. దేవుని దయ. మనకు కూడా దేవుని దయ ఉంది కాబట్టి ఈ 2025వ సంవత్సరము 4వ మాసం ఏప్రిల్ మాసము మొదటి ప్రభుదిన దేవుని పరిశుద్ధాలయంలోకి మనము సంఘముగా సమకూర్చబడుతూ వచ్చాం. దేవుని దయ లేకపోతే ఏమైపోయేవారం? దేవుని దయ లేకపోతే గుర్తుందా? హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం దాని తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథం, ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక. ఏ మార్గమును విసర్జించారంట ఇశ్రాయేలీయులు? సన్మార్గం, మంచి మార్గం, చక్కటి మార్గం, జీవ మార్గం, వెలుగు మార్గం. ఏం చేసిరంట? వారు విసర్జించిరంట, తృణీకరించిరంట, నిర్లక్ష్యం చేసిరంట. ఎవరు ఇశ్రాయేలీయులు? దేవుని జనాంగం, దేవుని ప్రజలు, జీవగల దేవుని అనేటువంటి జనాంగం, సమూహం. వారు ఏం చేశారంట? సన్మార్గాన్ని విడిచిపెట్టిరంట, విసర్జించారంట. మనమంతా కూడా సన్మార్గాన్ని విడిచినట్టు వారు. ఎలాగో చెప్పగలమంటే, గడిచిన వారం అంతా మన సొంత ఇచ్చల చొప్పున, మన సొంత నడవడికల చొప్పున సంఘ నియమమునకు విరుద్ధంగా జీవించినటువంటి వారం. మే రైట్ అవ్వ, నేను చెప్తా ఉన్నది కరెక్టేనా? వార నియామక కుడికలను కలిగి ఉండేవారు ప్రభుదినాన సంఘముగా ఆరాధించారు. దేవుని యొక్క శరీరంలో రక్త మాంసంలో పాలు పొందాలి. నియమమును బట్టి పరిశుద్ధాలయానికి ఎవరు అర్హులు అంటే, ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా పిలువబడుతూ వచ్చారో. గత వారం వింటూ వచ్చాను కదా ఎన్ని రకాల పిలుపులట. గత వారం 3 రకాల పిలుపు చూస్తూ వచ్చారు. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తూ వచ్చారు కదా. ఏమని పిలుస్తూ వచ్చాడు? మొదటగా పేరు పెట్టి పిలుస్తూ వచ్చాడు. ఏమని పిలుస్తూ వచ్చాడు? నెక్స్ట్ రెండవదిగా పరలోక పిలుపుతో మనం పిలుస్తూ వచ్చాడు. మూడవదిగా ఉన్నతమైన పిలుపు, హైలీ కాలింగ్, హెవెన్లీ కాలింగ్. నాలుగవదిగా హెవెన్లీ కాలింగ్, పరలోకపు పిలుపు చేత పిలువబడిన మనం, పరిశుద్ధ పిలుపు చేత పిలువబడిన మనం, ఉన్నతమైన పిలుపు చేత పిలువబడిన మనం, పేరు పెట్టి పిలువబడిన మనం ఏం చేస్తూ వచ్చాం? దేవుని సన్నిధిని విసర్జిస్తూ వచ్చాం. వాస్తవికంగా ఏం మనం పొందవలసినదంటే 13వ వచనం, నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు, అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. దేవునికి ఇష్టకరంగా జీవించకుండా సంఘ దర్శనములు గుర్తెరిగి మన సొంత ఇచ్చుల ప్రకారం జీవించినట్లయితే, మన సొంత ఆలోచన చొప్పున నడుచుకున్నట్లయితే దేవునికి అట్టి బలులు ఇష్టం లేదట. అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకములకు తెచ్చుకొని వారి పాపమును బట్టి వారిని శిక్షించను. శిక్షించింటే మనము ఆయన పరిశుద్ధాలయంలోకి వచ్చేవారమా కదా? దేవుని శిక్షకు మనము అర్హులుగా ఏంటంటే ఈ దినం ఆరాధన కుడికకు మనం ఆశలు అయి ఉండేవారమా? దేవుని కృప, ఆయన కరుణ మన ఇండగా ఉంది కాబట్టే ఈ దినం సంఘముగా కూడి ఆయన ఆరాధించడానికి ప్రభు మనకు అనుమతిస్తూ వచ్చాడు.
ఇక్కడైతే ఇశ్రాయేలు ఏమంటా ఉన్నాడు, వారు మరల ఐగుప్తులకు వెళ్ళవలసి వచ్చారు. వారు చేసిన ఆ యొక్క దుష్కార్యమును బట్టి వారు ఏం చేసుకొచ్చారు, ఐగుప్తులు తిరిగి వెళ్ళే కొని తెచ్చుకున్నారు. ఏముంది ఐగుప్తులో? ఏముంది ఐగుప్తులో? ఏముంది ఐగుప్తులో? ఐగుప్తులో చీకటి ఉంది. ఐగుప్తులో చీకటి ఉంది, అంధకారం ఉంది, విసర్జించబడిన క్రియలు ఉన్నాయి, చెప్పాలంటే శవాలు ఉన్నాయి. తిరిగి ఎక్కడికి వెళ్ళేటట్లుగా తీసుకున్నారు ప్రజలు, వారిని తిరిగి ఐగుప్తుకు వెళ్ళే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. అయితే దయ పొందిన స్త్రీ ఎవరు? దయ పొందిన స్త్రీ మొట్టమొదటిగా హవ్వ. హవ్వ కూడా కొన్ని బలహీనతలు కలిగి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, Corinthians chapter 11, 2 Corinthians chapter 11 verse 3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. చాలమ్మా. సర్పము తన కుయుక్తి చేత ఎవరిని మోసపరిచిందంట? ఎవరిని మోసపరిచిందంట? హవ్వను మోసపరిచింది. ఎవరి చేత మోసపరచబడుతూ వచ్చింది హవ్వ? సర్పము చేత మోసపరచబడుతూ వచ్చింది. రండి, ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటినను. ఎవరు మోసపుచ్చారని చెప్తుంది అమ్మాయి ఇక్కడ? ఎవరు మోసపుచ్చారని చెప్తుంది అమ్మాయి ఇక్కడ? సర్పము మోసపుచ్చింది. అంటే మోసపరచబడిన స్త్రీ. మొట్టమొదటిగా మోసపరచబడిన స్త్రీ ఎవరంటే మనకి ఏంటి గుర్తుకు రావాలి? హవ్వ గుర్తుకు రావాలి. ఎవరి చేత మోసపరచబడుతూ వచ్చింది హవ్వ? ఎవరి చేత మోసపరచబడుతూ వచ్చింది హవ్వ? డియర్ సండే స్కూల్ స్టూడెంట్స్, ప్లీజ్ ట్రై టు లిసన్ మీ. హవ్వ ఎవరి చేత మోసపరచబడుతూ వచ్చింది? ఎందుకు మోసపరచబడుతూ వచ్చింది? కుయుక్తి ద్వారా. మొట్టమొదటిగా హవ్వలో ఉన్న బలహీనత ఏంటి? మోసము చేయడం. మోసము చేయడము, మోసపరచడము, మోసపరచబడదు. తను మోసపరచబడతా ఉంది. పైగా వారి హస్బెండ్ అంటే ఆదామును కూడా ఏం చేస్తూ ఉంది? హవ్వ మోసం చేస్తూ ఉంది. మనం కూడా మోసకారులం అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మోసం చేసే స్వభావం నైతికంగా మనలో ఉంది. గత వారం అంతా ఎన్నిసార్లు ఎంతమందితో మనం మోసపు మాటలు మాట్లాడాము. అంతెందుకు, దేవుని సన్నిధికి రావడానికే మనం మోసపు మాటలు గుర్తు చేసుకుంటూ వచ్చాం. ఎందుకు బ్రదర్ రాలేదు గత వారం? సంఘ ప్రార్థనకు రాలేదు. ఎందుకు బ్రదర్ గత వారం ఫాస్టింగ్ ప్రేయర్కు రాలేదు? ఎందుకు సిస్టర్ లాస్ట్ టైం సిస్టర్స్ మీటింగ్లో కనపడలేకపోయారు అంటే మనకి ఏం గుర్తొస్తాయి? యుక్తమైన మోసపు మాటలు. ఇక్కడ హవ్వలో మొదటి బలహీనత ఏంటి? మోసపరచడం. తను మోసపోతా ఉంది. పైగా వారి హస్బెండ్ కూడా మోసం చేస్తూ ఉంది. 13వ వచనంలో, 3వ అధ్యాయం ఆదికాండం 13వ వచనంలో, స్త్రీ సర్పమునను మోసపుచ్చినందున తించినను. అది వరకు దేవుడు వారికి ఒక మాట, దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. తినకూడదు అన్నటువంటి పండును వారు ఏం చేస్తూ వచ్చారు? వారు హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం, 2వ భాగం చదవండి. జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు. ఇక్కడ హవ్వ ఏం చేసింది?
నిబంధనను అతిక్రమించింది, ధర్మశాస్త్రమును మీరి ఉన్నది. దయచేసి వినండి, వినే ప్రయత్నం చేయండి. జనులు ఏం చేస్తా ఉన్నారంట? నిబంధనను అతిక్రమిస్తా ఉన్నారంట, ధర్మశాస్త్రమును మీరుతా ఉన్నారంట. అందుకోసమే సునాయాసంగా మనం ఏమైతే వచ్చాం? మోసపరచబడుతూ వచ్చాం. మొదటి బలహీనత, హవలో ఉంటే మొదటి బలహీనత ఏంటి? మోసం చేయడము, మోసపరచడము. తను మోసపడతా ఉంది, పైగా ఇతరులను కూడా, తన పక్క సాటి వారిని కూడా మోసం చేస్తూ ఉంది. 9వ వచనం, దేవుడనే యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావని నేను అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాగుకుంటున్న నేను. అంతవరకు యథార్థంగా వారు ఆ తోట అంతటి సంచరించి వారికి కావలసినంత కూడా వారు సేవించే స్థితి. ఎప్పుడైతే వారు నిబంధనను మీరారో, వారి ధర్మశాస్త్రంను అతిక్రమించారో, దేవుని మాటకు వారు విసర్జిస్తూ వచ్చారో, వారు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారో, వారి కళ్ళు ఏమైనాయంట? వారి భౌతిక నేత్రాలు తెరవబడుతూ వచ్చాయి. 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను, వారు తాము దిగంబరులం అని తెలుసుకొని. ఆ దిగంబరుల మన సంగతి ఎప్పుడు తెలియబడుతూ వచ్చింది వారికంటే, వారు చేసిన ఆ యొక్క అతిక్రమ క్రియను బట్టి. మనము ఇదివరకు 134 పాటలో 3వ వచనం పాడుకుంటూ వచ్చినాం. ఏంటది? సాంగ్ నెంబర్ 134 వర్స్ థర్డ్ స్టాండర్డ్. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి యున్నాము. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి యున్నాము. అయినను సత్యము జీవము అయినను సత్యము జీవము సంతోషములు ఐశ్వర్యముల్ పుణ్యతిమి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఆ మహాగణుడిని, ఆ మహోన్నతుని, ఆ పరిశుద్ధుడిని, ఆ నిత్య నివాసిని మనం క్రమముగా ఆరాధించవలసిన వారమై ఉన్నవారు. ఎవరు మనము? ఇశ్రాయేలీయులు. ఐగుప్తు నుండి కానానుకు నడిపింపబడిన జనాంగంలో మనము ఒకరు. అటువంటి వారము ఏమవుతూ వచ్చాం? మోసము చేస్తూ వచ్చాం, మోసపడుతూ వచ్చాం, మోసం చేస్తూ వచ్చాం. మోసము శిక్షయు. మోసం ద్వారా ఏమొస్తుందంట? శిక్ష వస్తుందంట. శిక్ష ద్వారా ఏమొస్తుందంట? దుఃఖం వస్తుందంట. చరణంలో రాయబడి ఉంది కదా, మోసము శిక్షయు దుఃఖము. మోసము శిక్ష దుఃఖము ఈ మూడు కలిసి ఇంకో స్నేహితుడిని తీసుకొస్తాడంట. ఎవరు ఆ స్నేహితుడు? దరిద్రుడు. మహాగణుని, మహోన్నతుని, పరిశుద్ధుని, నిత్య నివాసి దేవుణ్ణి క్రమముగా సంఘ ఆచార ప్రకారము లేఖనానుసారంగా ఆచరించవలసిన మనము దేవుడిని విసర్జించడాన్ని బట్టి, దేవుని సన్నిధిని విసర్జించడాన్ని బట్టి, చదువు ఒకసారి హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులు ఎవరు విసర్జిస్తూ వచ్చారు? సన్మార్గము. ఏంటి ఆ సన్మార్గం అంటే? ఆదివారం దినమును పరిశుద్ధ దినముగా ఎంచడం సన్మార్గం. సంఘ ప్రార్థన కూడికగా ఎంచడం సన్మార్గం. సంఘ ఉపవాస ప్రార్థన కూడికను సంఘ ఉపవాస ప్రార్థనగా ఎంచడం సన్మార్గం. ఈ సన్మార్గాన్ని మనము విసర్జించినట్టు వారు. అలా విసర్జించే వారు ఎటువైపు పోతా ఉన్నారంట?
పాలు తేనెలు ప్రవహించు కనానుకు వెళ్ళవలసిన వారు తిరిగి ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఎక్కడికి వెళ్తా ఉన్నారు? చీకటి గల ప్రదేశానికి తిరిగి వెళ్తా ఉన్నారు. ఐగుప్తుకు తిరిగి వెళ్ళవలసి వచ్చాను. ఈ దినం యెహోవా దయ వలన మనము ఎక్కడికి కూడి వస్తూ వచ్చాం? సియోను పురమునకు, సియోను కొండకు. ఆయన గొప్పతనాన్ని బట్టి ఆ మహాగణుడిని, ఆ మహోన్నతుడిని, ఆ పరిశుద్ధుడిని, ఆ నిత్య నివాసం దేవుణ్ణి ఆరాధించుటకు మోసము చేసే స్వభావం కలిగి మనం దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? దరిద్రత నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. సత్యము, జీవము, ఐశ్వర్యంలోకి మనల్ని నడిపిస్తూ వచ్చాడు. చూద్దాం. రెండవ మాటగా మొదటిగా ఆ హవలో ఉన్న బలహీనత ఏంటంట? మోసం పరిచే బలహీనత. రెండవదిగా అదే కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మరొకసారి చదువుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు. కుయుక్తి రెండవ మాట ఏంటి? కుయుక్తి. మొదటిగా హవకున్న ఆ యొక్క బలహీనత ఏంటంటే మోసం చేయడము, మోసపోవడం. రెండవదిగా కుయుక్తి. కుయుక్తి అంటే ఏంటి? తను చేసిన పాపము తను ఒప్పుకొనకుండా ఏం చేస్తూ ఉంది? సర్పం మీద వేస్తూ ఉంది. తనకున్న ఆలోచనను బట్టి, తనకున్న ఆ కుయుక్తిని బట్టి. కుయుక్తి అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అతి తెలివి అని చెప్పొచ్చు. అతి తెలివి, ఎక్స్ట్రాడినరీ పర్సన్ అంటారు చూడండి. కొన్నిసార్లు మనం కూడా అట్లా కుయుక్తిని అభిపరిచే స్వభావం కలిగి వారు. ఎందుకోసం మనం చెప్పగలమంటే యూఆర్ ఫ్రమ్ ఆడమ్ అండ్ యూ. ఆదాము అవ్వ నుంచి వచ్చినట్టు వారు మనం అంతా. ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలము చేత యెహోవాను కలిగి ఉంటే అప్పుడు మనము కడపటి ఆదాము పోయినట్టు. మొదటి ఆదాము బలహీనతలు ఏంటంటే గత వారం చూసుకుంటూ వచ్చాం. ఈ వారం మనం స్టడీ చేస్తూ ఉన్నాం. ఆదాము సతీమణి హవ్వ యొక్క బలహీనతలు. హవ్వకు ఏ బలహీనత ఉందంటే మోసం చేసే బలహీనత, మోసపోయే బలహీనత. రెండవదిగా కుయుక్తి అంటే తనకున్న స్వభావాన్ని బట్టి తను చేసిన పాపమును ఒప్పుకొనక ఏం చేస్తూ ఉందంటే సర్పం మీద నెట్టుతూ ఉంది. సర్పంకున్న కుయుక్తి ఏం తెలుసా? సర్పము మనకు కనిపించినప్పుడు బాగానే ఉంటుంది. చుట్టుపక్కల ఏదైనా పుట్ట లాంటిది, పోల్ లాంటిది కనపడితే ఇమ్మీడియట్గా దాంట్లోకి జ్వరపడిపోతుంది. మనం ఏమనుకుంటామంటే దాని తోక గుంజి కొట్టాలనే ఆలోచన మనం కలిగినప్పుడు అది ఆ పుట్టలోనికి వెళ్ళినాక ఏం చేస్తుంది తెలుసా? ఎంత షార్ప్గా లోపలికి వెళ్తుందో అంత సడన్గా, ఎంత పొడుగున్నప్పటికీ తిరిగి రిటర్న్ జర్నీలో అది షార్ప్గా నిలబడి ఉంటుంది. అంతటి పీత్ కలిగితే సర్పం. మనం తోక పట్టుకోవాలని చూస్తూ ఉంటాం, కానీ వెంటనే అది తోక లోపల ముడుచుకొని పైకి ఏం చేస్తుంది? దానికి కూరలు సిద్ధంగా ఉంటుంది కాటు వేయడానికి. అటువంటి కుయుక్తి కలిగిన స్వభావం మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, నడవడిక ద్వారా మనం కుయుక్తిని అగుపరిచే వారంగా ఉంటా ఉన్నాం. 13వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. తను మోసపోయింది. పైగా ఎవరు మోసం చేస్తారని చెప్తా ఉంది? సర్పం మోసం చేస్తుందని చెప్తాను. ఆ సర్పము ద్వారా మోసం, ఆమె వాస్తవికంగా ఎవరి ద్వారా మోసపోయింది? తన సొంత ఆలోచన చొప్పున మోసపోతూ వచ్చింది. ఆ ఇటువంటి కుయుక్తి ద్వారా మనం కూడా చాలా ప్రదేశాలు మోసపోతూ వస్తాం. ఈ దినం ప్రపంచమంతా మోసకరమైన జీవితం. బయట ఏదైనా కొనాలన్నా, బయట మనం ఏదైనా పొందుకోవాలన్నా అంత థర్డ్ క్వాలిటీ, ఫస్ట్ రేంజ్ రేటు, క్వాలిటీ వచ్చేసి థర్డ్ క్వాలిటీ. మోసపు దినాల్లో ఉన్నాం మనం. భయంకరమైన చెడ్డ దినాల్లో ఉన్నాం మనం. సత్యాన్ని సత్యముగా ప్రకటిస్తే చంపబడే దినాల్లో మనం ఉంటా ఉన్నాం. సో ఈ చెడ్డ దినాల్లో బహు జాగ్రత్తగా మనం దేవుని కలిగే వారంగా ఉండాలి. అనుదినం అనుక్షణం
మనం మోసపోయే వారంగా కాకుండా, మోసపుచ్చే వారంగా కాకుండా, కుయుక్తి కలిగే వారంగా కాకుండా ఎలా ఉండాలట? కడపటి ఆదాము వల్ల మనం కలిగే వారంగా ఉండాలి. మూడో మాటగా చూస్తాం. ఇదే 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఇంట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. స్త్రీ ఏం చేసిందంట? కన్నులకు రమ్యమైనది అంటే లోకాశల్లో పడిపోయే స్వభావం కలిగిన వారు మనం. ఏదైతే కన్నులకు ఇంపుగా ఉంటుందో, ఏదైతే మన చెవులకు ఇంపుగా ఉంటాయో ఆ మాటలు వినడానికి మనం ఆతృత పడతాం. కన్నులకు ఇంపైన వాటిని పొందుకోవాలని ఆశ తలుపు కలిగి ఉంటాం. మన హృదయాన్ని ఈ లోకపరంగా సంతోషపరిచే మాటలను కలిగి ఉండాలని కుతూహలంతో మనం ఉంటా ఉన్నాం. ఇక్కడ కూడా హవ్వ 3వ బలహీనత ఏంది? లోకాశలను కలిగి ఉంది. వాస్తవికంగా ఆ పండు ఎక్కడుంది? ఆ పండు ఎక్కడుంది? పండు అది ఈడెన్ గార్డెన్లో ఉంది, ఏదైనా తోటలో ఉంది. ఏదైనా తోటలో అన్నీ కూడా ఎలా ఉంటాయి? చూడచక్కగానే ఉంటాయి. ఎందుకు? ఎవరు చేస్తారు? అవి దేవుని ద్వారా కలవబడుతూ వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా ఎలా ఉంటాయి? చూడచక్కగానే ఉంటాయి. అవి చూడచక్కగా ఉంటాయని దేవుడికి తెలుసు. అందులో కొన్ని మోసం చేసేటట్టు కూడా దేవుడికి తెలుసు. దేవుని ద్వారా వారు హెచ్చరింపబడినప్పటికీ ఆ హెచ్చరికను ఏం చేస్తూ వచ్చారు? విసర్జిస్తూ వచ్చారు. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారం సన్మార్గమును విసర్జిస్తూ వచ్చినట్లుగా, ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించినట్లుగా మనం కూడా మన సన్మార్గమును విసర్జించే వారంగా ఉంటా ఉన్నాం. ఏంటి సన్మార్గం అంటే? ప్రభుదినమును ప్రభుదినముగా ఆచరించడం, వార నియమ కుడికలుగా ఆచరించడం, దేవుని సంఘమును నియమ నిబంధనలు కలిగి జీవించడం, సంఘ దర్శనం కలిగిన వారు. సంఘ దర్శనంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు అనుసరించి నడుచుకునేవారు. అట్లా నడుచుకోకుండా మన సొంత ఆలోచన ప్రకారం మన సొంత తలంపులు నెరవేర్చుకునే నిమిత్తమై మనం ప్రయాసపడే వారంగా ఉంటా ఉన్నాం. అందుకే మనం పడిపోతా ఉన్నాం, లేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే స్టేబుల్గా మన లైఫ్ స్పిరిచువల్గా కొనసాగుతుందో, దేవునికి ఇష్టకరంగా కడపటి ఆదాము వలె కాకుండా, 2వ ఆదాము వలె, ఆది ఆదాము వలె కాకుండా కడపటి ఆదాము వలె మనం జీవించినట్లయితే, స్థిరమైన బుద్ధి దేవుని మందిరం పట్ల, పరిచర్య పట్ల మనం కలిగి ఉన్నట్లయితే, రక్షణ పట్ల కలిగి ఉన్నట్లయితే మనం స్టేబుల్గా ఉండే వారంగా ఉంటా ఉన్నాం. వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. బలహీనతను బట్టి వారు ఏమైపోయారు? ఇశ్రాయేలీయులు తిరిగి ఐగుప్తులోకి వెళ్ళే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. మనకు లోపల కూడా హవ్వ కలిగిన బలహీనత మన లోపల కూడా కనపడతా ఉన్నాయి. మోసకరమైన బలహీనత, కుయుక్తి అంటే అదొక బలహీనత. 3వదిగా చూస్తూ వచ్చాం, లోకాకర్షణ అంటే బలహీనత. కన్నుల పింపుగా కనపడతా ఉన్నది. మనం కూడా దేవునికి సన్నిధి ఎంతో ఇంపైనది. ఆ ఇంపైన సన్నిధిని విడిచిపెట్టి వారమంతా మన సొంత ఇచ్చల ప్రకారం జీవించేవారు. తిరిగి ప్రభు కనికరిస్తూ వచ్చాడు. మన ప్రభు కనికర సంపన్నుడు. లోక ఆకర్షణలో పడిపోకుండా మరొకసారి ప్రభు మన తరుణాన్ని అనుభవపరుస్తూ వచ్చాడు. వాస్తవికంగా లోక ఆకర్షణ వల్ల మనకి ఏమొస్తుంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. వాస్తవికంగా నాడు ఇశ్రాయేలీయులు వారు శిక్ష అనుభవించడానికి తిరిగి ఐగుప్తుకు వెళ్తే ప్రభు మనపైన మోపినట్టి ఆ యొక్క పాపపు ఫలితం, ఆ దోషం, ఆ శిక్ష వాస్తవికంగా మనము భరించవలసినది. కానీ దేవాదేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడుతూ వచ్చాడు. మన దోషములను బట్టి
అతడు నలగొట్టబడుతూ వచ్చాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకుంటూ వచ్చాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎందుకోసం పొందుతూ వచ్చాడు ఆ దెబ్బలు అంటే? ఎందుకోసం పొందుతూ వచ్చాడు? బల్ల మీద మన దాంట్లో ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు, విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. ఆనాటి యూదుల వల్ల కాదు ప్రభు పుట్టబడుతూ వచ్చింది, చంపబడుతూ వచ్చింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడుతూ వచ్చాడని యెషయా గ్రంథంలో సెలవిస్తా ఉన్నాడు. మన దోషములను బట్టి మనకు రావాల్సిన శిక్షను అతని మీద మోసుకుంటూ వచ్చాడు. అతని వీపు ఏం కాబడుతూ వచ్చిందంట? దున్నబడుతూ వచ్చిందట, చారులుగా దున్నబడుతూ వచ్చిందట. ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేని పరిస్థితి. కానీ దేవాదేవుడు నీ నిమిత్తమై నా నిమిత్తమై ఏం చేస్తూ వచ్చాడంటే భయంకరమైన ఆ యొక్క శిక్షను అనుభవిస్తూ వచ్చాడు. చెప్పుకోవడానికి చాలా సామాన్యమైన మాటలుగా ఉంటా ఉన్నాయి కానీ, వర్ణించడానికి చాలా సామాన్యంగా ఉంటా ఉన్నాయి కానీ, భరించడానికైతే అసామాన్యమైన శిక్ష ఆ దేవుడు మన అపరాధమును బట్టి, మన పాపమును బట్టి, మన దోషమును బట్టి మనము పొందవలసిన శిక్ష. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన అపరాధముల చేత, మన పాపముల చేత ఎలా ఉన్నట్టు మనం నిర్జీవులుగా ఉన్నాం. పేరుకి మాత్రమే మనం బ్రతికి ఉన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, మీరు బ్రతికి ఉన్నారనే పేరు మాత్రం ఉన్నది కానీ మీరు ఎవరు? మీరు మృతులే. ఎవరు మృతులు అంటే ఎవరైతే ప్రభుని దేవునిగా ఆరాధించారో, ప్రభుని ప్రభుగా గణపరచారో, రాజుని రాజుగా మహిమపరచారో వారంతా కూడా మృతతుల్యముతో కూడుకున్నట్టు వారే. ఈ మధ్యాహ్న కాలం, ఈ ఉదయకాలం దేవుడు ఆరాధన మొత్తంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన అపరాధముల ద్వారా, మన పాపముల ద్వారా చచ్చిన వారి నుండి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికిస్తా ఉన్నాడు. దేని నిమిత్తం అంటే ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనకు రావాల్సిన మహిమను దొంగలించకుండా ఉండడానికి, మన ద్వారా దొంగలింపబడకుండా ఉండడానికి ఆయన మనం బ్రతికిస్తా ఉన్నాడు. ఇదివరకు చదివినట్టయితే 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకోవచ్చు. నిజంగా వాస్తవికంగా ఇక్కడ లోకాశలను పొందుకున్నట్టు ఆ యొక్క స్త్రీ ఏంటి? లోకాశలు అంటే రమ్యమైనది ఏదైతే ఉందో అది కావాలని ఆశ కలిగి ఉంటుందో అలాగే మనం కూడా కలిగిన వారం. మన శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను మనము నెరవేర్చుకునేవారు. ఏదైనా మనకు బయట ఏదైనా కనపడితే వెంటనే పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాం. అదే సంఘంలో మనం ఉంది అంటే అటువంటి ఆశ మనలో కనబడదు. అక్కడ మనం పొందుకుందాము, అక్కడ వెళ్దాము త్వరగా. వాస్తవికంగా చెప్పాలంటే గడిచిన 2 వారాల నుంచి నేను ఎవరికి చెప్పట్లేదు మందిరం శుభ్రపరచాలని, దేవుని పనిని శుభ్రంగా ఉంచాలని. లేఖనం సెలవిస్తూ ఉంది,
మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుకను మీరును పరిశుద్ధులై ఉండాలని లేఖనం సెలవిస్తాము. దేంట్లో ఉండాలి పరిశుద్ధత? మనం పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు మన దేవుని సన్నిధి కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా. మరి దేవుని సన్నిధి ఎవరు పరిశుద్ధపరచబడాలి? ఎవరు పరిశుద్ధపరచాలి? ఎవరైతే బాధ్యత వహించి ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందుకొనిస్తున్నారో, మీ గృహమును మీ దేహమును ఏ రీతిగా అయితే పరిశుద్ధపరచుకోవాలనే ఆశ, తలంపు, నిష్ఠ కలిగి ఉన్నారో, దేవుని సన్నిధిని కూడా ఆ రకంగా పరిశుద్ధపరచడానికి తృష్ణ కలిగి ఉండాలి. మన సొంత కార్యము మట్టుకే మనము జరిగించే వారంగా ఉండేవారంగా ఉండకూడదు. క్రీస్తు కార్యాభివృద్ధి నందు స్థిరంగా ఉండేవారంగా ఉండాలి. అట్లా మనం లేము. గమనించి చూసినట్లయితే లేఖనానికి విరుద్ధంగా పోతా ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మన ఎడల దయ చూపుతా ఉన్నాడు. హవ్వ గ్రహించింది, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని కంటినెను. మనం కూడా దయ పొందుకున్నాం, కానీ ఆ గ్రహింపులో లేవు. మనం దేవుడు దయ కలుస్తా ఉన్నాడన్న గ్రహింపులో మనం లేవు. చాలా మంది చెప్తా ఉన్నారు మందిరం యొక్క ప్రత్యేకతను, మందిరం యొక్క స్థల ప్రభావాన్ని చెప్తా ఉన్నారు. ఈయన సొంత మాటలు కాదు, పెద్దల దృష్టిలో కూడా వారు తీసుకొచ్చారు. అంటే నా నుండి కాకుండా స్వయంగా వారి నుంచి కూడా మందిరంలో ఏదో తెలియని ఒక ప్రశాంతమైన స్థితి, నెమ్మది, మందిరానికి రాగానే సమాధానమైన స్థితి. ఆ గ్రహింపులోనికి నువ్వు నేను ఎందుకు రాలేకపోతా ఉంటే మన హృదయం కలవరంతో ఉంది కాబట్టి కలవరమైన కార్యాలు మనలో లేస్తా ఉన్నాయి. ఏ ఆలోచనతో మనం ఇటు వస్తామో ఆ ఆలోచన వల్ల నెరవేర్చబడతాయి. దేవుడు అటు ఆలోచన సఫలం చేయడానికి సంసిద్ధంగా ఉంటాడు. దేవుని మందిరానికి వెళ్తా ఉన్నామనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే, ఇద్దరం దేవుని ఆరాధించాలనే సిద్ధపాటుతో వచ్చినట్లయితే, విన్నట్టు వాక్యానుసారంగా జ్ఞానయుక్తంగా దేవుని ఆరాధిస్తాం. ఏదో ఒక పల్లవి వాడి సింపుల్గా నాది అయిపోయిందిలే నా యొక్క డ్యూటీ అన్నట్టుగా కాకుండా, ఏదైతే దేవుడు మన దృష్టికి తీసుకొచ్చాడో, మోకాల ప్రార్థన అయితేనేమి, ఉపవాస ప్రార్థన అయితేనేమి, సంఘ ప్రార్థన అయితేనేమి, వ్యక్తిగత ప్రార్థన అయితేనేమి, సమర్పణ లేకుండా ఎవరు కూడా ప్రభు పులిపిడి పైన నిలబడితే అది వారి సొంత తలంపు, సొంత ఇచ్చ అవుతుంది. దానికి వారు దేవుని దగ్గర జవాబుదారు. మత్తయి సువార్తలో దేవుడు సెలవిస్తాడు 10:40 అట్లు మనం గ్రహించి దేవుని వాక్యంగా మనం ఉన్నట్లయితే ఆయన ఉగ్రతకు పాత్రలుగా కాము. ఎఫెసీ పత్రిక 2:3 చివరి భాగంలో కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు మనం. ఎందుకు పాత్రలం అంటే మనలోని మోసపు గుణం, మనలోని కుయుక్తి, మనలోని లోకాకర్షణ, ఇవన్నీ కూడా దైవ ఉగ్రతకు పాత్రలుగా చేస్తామని. అయితే 4-5 దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? అయిన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేతను మీరు రక్షింపబడినారు. మొదటిగా ప్రేమ, రెండవదిగా కృప. చచ్చిన వారికి మనల్ని దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో దర్శిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన్ని గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను హెచ్చించడానికి ఆయన వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన కరుణా సంపన్నతను మనం అగుపరుస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమైన మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మోసపోయిన మన కుయుక్తి జీవితంలో పడిపోయినట్టు మనం, లోకాకర్షణలో పడిపోయినట్టు మనం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకో మాట చూస్తాం మనము. ఇదే ఆదికాండం 3:16 ఆదికాండం 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. చాలా ప్రయాసను, గర్భవేదనను ఏం చేసిందంట? దేవుడు
మిక్కి హెచ్చించిండు. అంటే ఆ వేదనను ఇంకా పెంచేటట్టు చేసిండు దేవుడు. ఎందు నిమిత్తం అంటే దేవుని వారు విసర్జించారు కాబట్టి, దేవుని వాక్యాన్ని వారు విసర్జించారు కాబట్టి, దేవుని సన్నిధిని వారు విసర్జించారు కాబట్టి వారి యొక్క గర్భవేదనను, వారి యొక్క ప్రయాసను హెచ్చిస్తూ వచ్చాడు, ఎక్కువ చేస్తూ వచ్చాడు. అంటే వారిని ఏం చేస్తూ వచ్చాడు? వారిని శాపగ్రస్తులుగా చేస్తూ వచ్చాడు. అప్పుడు వారికి గర్భవేదన లేదు. అప్పుడు వారి ఏంటంట ఇక్కడ 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడుతూ వచ్చారు వారు. ఆదాము అవ్వ గత వారంగా కూడా అటుపోయిన ఆదివారపు ఆరాధనలు కూడా ఆదాము బలహీనతలో శపింపబడుతూ వచ్చాడు. ఈ దినం అవ్వ కూడా శపింపబడుతూ వచ్చింది. 4వ బలహీనత ఏంటంటే శాపగ్రస్తురాలంటే స్త్రీ. ఎవరి స్త్రీ? శాపగ్రస్తురాలంటే స్త్రీ. ఏం చూసుకున్నాం ఇప్పటివరకు? అవ్వల నుండి బలహీనతలు ఎన్ని చూసుకున్నాం? 4 అంశాలు చూసుకుంటూ వచ్చాం. మొదటి అంశం ఏంటి? మోసము చేసే స్వభావం కలిగిన స్త్రీ. మోసపోతా ఉంది, మోసము చేస్తూ ఉంది. రెండవదిగా కుయుక్తి కలిగి జీవిస్తూ ఉంది, సర్పము లాంటి కుయుక్తి. మూడవదిగా లోక ఆకర్షణలో పడి జీవిస్తూ ఉంది. 4వదిగా శాపాన్ని కొని తెచ్చుకుంటా ఉంది, శాపగ్రస్తురాలుగా అవుతా ఉంది. ఎందు నిమిత్తం అంటే దేవుని పట్ల అవిధేయతను అగుపరచడాన్ని బట్టి, దేవుని మాటను తృణీకరించడాన్ని బట్టి, సన్మార్గమును బట్టి కాక వారి దుర్మార్గమును బట్టి వారు శిక్షకు పాత్రలతో వస్తూ ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14-15. చదువు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. వాస్తవికంగా మనం కూడా శాపగ్రస్తులం, శాపమునకు అర్హులం, శపించబడే ద్వారం. కానీ లేఖనం ఏం జ్ఞాపకం చేస్తా ఉందంటే క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించారు. ఆ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికి ఎవరు వచ్చారంటే క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఎలాగూ రావడం జరిగిందంటే ఆయన రాజులకు రాజు అయ్యండి, ఆయన ప్రభువులకు ప్రభు అయ్యండి, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం సహితం విడిచిపెడుతూ ఈ పాప భూస్థ లోకానికి పాపి అనంటే మన నిమిత్తమై, శాపగ్రస్త జీవితం జీవిస్తున్న మన నిమిత్తమై ఆ యొక్క శాపమును ఆయన అనుభవించడానికి దేవాది దేవుడు రాజులకు రాజు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శాపగ్రస్తుడిగా మార్చబడుతూ వచ్చాడు. ఏ శాపము లేదు ఆయన లోపల, ఏ పాపము లేదు. ఏ పాపము లేని ఆ యొక్క పావనుడు ఈ యొక్క పాప భూస్థ లోకానికి దిగి వస్తూ వచ్చాడు, తగ్గించుకుంటూ వచ్చాడు, వృత్తుడిగా కాపాడుతూ వచ్చాడు. ఇంకొక మాట చూసుకుందాం. తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడారు. ఎవరు మోసం చేసిరంట? ఎవరు మోసపరచబడలేదంట? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడను. అపరాధంలో పడింది ఇప్పుడు స్త్రీ. అపరాధి ఎవరు?
హవ్వ ఎవరు? అపరాధి. హవ్వ ఎవరు? శాపగ్రస్తురాలు. హవ్వ ఎవరు? లోక ఆశల్ని ఎంచుకున్నటువంటి స్త్రీ. హవ్వ ఎవరు? కుయుక్తి స్వభావం కలిగిన స్త్రీ. హవ్వ ఎవరు? మొదటి మాట మోసపరచబడిన స్త్రీ. ఏంటి అన్న అవ్వ 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 అని సంబోధిస్తుందంటే, దేవుడు స్త్రీని పెళ్లి కుమార్తెగా ఎంచుతూ వచ్చాడు, వధువుగా ఎంచుతూ వచ్చాడు సంఘమును. వరుడు ఎవరు అంటే దేవాతి దేవుడు దిగి వస్తున్నాడు. అపరాధి అంటే ఆ స్త్రీ నిమిత్తమై అపరాధిని నిరపరాధిగా మార్చబడాలంటే ఎవరు కావాలి? అపరాధాన్ని నిరపరాధిగా మార్చగలడా? ఒక పాపం లేని వారిగా మార్చబడగలడా? అది అసాధ్యం. కానీ నిరపరాధి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమవుతూ వచ్చారంటే, ఆ యొక్క పరలోకపు వైభవాన్ని విడిచిపెట్టి నశించిపోతుంటే మన నిమిత్తమై సన్మార్గము జీవించవలసిన మనం ఒకసారి చదువు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 8వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విడిచిరి కనుక శత్రు వారిని తరము. వాస్తవికంగా సన్మానం విడిచింటే మనం ఎవరు తరమాలి? మనము శత్రువు తరమాలి. కానీ ప్రభు మనకు శత్రువుకు అప్పగించట్లేదు. ఆయన పక్షి వలె మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడో, ఆయన రెక్కల చాటున కోడి తన పిల్లలను సంరక్షించినట్లుగా సంరక్షిస్తూ మనం పడవలసిన ఆ దెబ్బలు, మనం పొందవలసిన ఆ శిక్షణ సమస్తము ఆయన మీద వేసుకుంటూ వచ్చాడు. అపరాధమైన మన నిమిత్తమై నిరపరాధిగా ఆయన ఈ లోకానికి దిగి వస్తూ వచ్చాడు. ఈ 5 తలంపులతో ఆ దేవాదేవుడిని ఆరాధించబద్ధమై ఉన్నాము. మొదటిగా మోసపరచబడే ఆలోచన కలిగి మనం, రెండవదిగా కుయుక్తి స్వభావం కలిగి మనం, మూడవదిగా ఏంటి లోకాశల్లో పడినట్టు మనం, నాలుగవదిగా శాపగ్రస్తుల నుండి మనం, ఐదవదిగా అపరాధులతో మన నిమిత్తమై ఆయన ఈ లోకానికి రాబడుతూ వచ్చాడు. అయితే ఆదాము ఎందుకు రాబడుతూ వచ్చాడంటే హవ్వను సృష్టించడానికి కారకుడుగా కాబడుతూ వచ్చాడు. హవ్వను సృష్టించడానికి ఆదాము 2వ అధ్యాయము 21వ వచనం చదవం ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటముకల్లో ఒక దారిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. చాలా హవ్వ సృష్టించబడడానికి ఆదాము ప్రకటముకల్లో గాయం చేయవలసి వచ్చింది. మనము మన బలహీనతలపై విజయం పొందుకోవడానికి నిరపరాధి నుండి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రకటనలో ఏం గుర్చబడుతూ వచ్చింది? ఈత గుర్చబడుతూ వచ్చింది. చిన్న కాలుకు ముళ్ళు గుచ్చుకుంటేనే మనం భరించలేని బాధ. అపరాధులు అంటే మన నిమిత్తమై ఆయన ప్రకటనలో ఏం గుర్చబడుతూ వచ్చింది? ఈట గుర్చబడుతూ వచ్చింది. అవన్నీ భరిస్తూ వచ్చాడు. ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ, ఆ గొప్పతనాన్ని మనం ఒకసారి మననం చేసుకుంటూ, దేవుడు మన పట్ల చేసిన గొప్ప ఔన్నత్యాన్ని బట్టి, మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి, మనల్ని కుటుంబంగా చేర్చిన విధానాన్ని బట్టి, మనల్ని సంఘముగా చేసిన విధానాన్ని బట్టి, సంఘ ప్రత్యక్షత లేక, సంఘంలో ఆరాధించే పరిస్థితి లేక, లోకంలో చాలామంది వారి యొక్క వ్యయ ప్రయాసంతో, దుఃఖంతో వారి 3వ అధ్యాయంలో మనం చదివినట్లుగా వారి ప్రయాసము, వేదన వారు హెచ్చించుకుంటా ఉన్నారు. దేవుడైతే సంఘమును ఇచ్చాడు. బల్ల చుట్టూ ఒలివ మొక్కలే కూడి వచ్చి ధన్యతనిస్తూ వచ్చాడు. ఆ గొప్పతనాన్ని బట్టి ఆ దేవుని మనం
ఆరాధిద్దాం. రండి, ఆరాధనకు వెళ్ళే కంటే పూర్వము ఒక పల్లె పాడుకుందాం, లేచులు పడదాం. పాటపడే సమయంలో లేచులు పడదాం. రండి. ప్రొఫెషనల్